సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అధికారులు, అధ్యాపకులు, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులు, పాత్రికేయ మిత్రులారా, రాష్ట్ర ప్రజలారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు జరిగే ఈ కార్యక్రమం ఇదేదో ఒక ప్రభుత్వ రోజువారీ జరిగేలాంటి కార్యక్రమం కాదు. కొన్ని దశాబ్దాల పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు, పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు సంబంధించి ఈరోజు వారి ఆత్మగౌరవం కోసం ధైర్యంగా, ఏమాత్రం మనసులో ఎటువంటి కాంప్లెక్స్ లేకుండా సగౌరవంగా నేను కూడా ఎవరికి తక్కువ కాదు ఈ సమాజంలో అనేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. బహుశా ఇది దేశ చరిత్రలోనే, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మైల్ స్టోన్. ఈరోజు మనం ఇచ్చేటువంటి బూట్లు అదేదో కేవలం బూట్లు కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూనిఫామ్ అదేదో మామూలు కుట్టించుకొని వేసుకునేటువంటి గుడ్డ కాదు. ఈరోజు విద్యార్థులకు అందించేటువంటి ఇతరత్ర వస్తువులు, పుస్తకాలు కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, ఇతరత్ర సామాగ్రి మొత్తాన్ని కూడా ఒక కిట్లో పెట్టి ఒక కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళేటువంటి విద్యార్థికి ధనవంతులైనటువంటి తల్లిదండ్రులు ఏ రకంగా అయితే కొని తీసుకొచ్చి ఆ విద్యార్థులకు ఇచ్చి కార్పొరేట్ పాఠశాలకి, ప్రైవేట్ పాఠశాలకి తల్లిదండ్రులు పంపిస్తారో అదే రీతిన ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న 27 లక్షల మంది విద్యార్థులకి బాధ్యత తీసుకొని తల్లిదండ్రుల పాత్ర పోషిస్తూ వాళ్ళందరికీ ఒక కిట్ ఇచ్చి నా బిడ్డల బంగారు భవిష్యత్తుతో వారి భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు అని ఆలోచన చేసి ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. చాలామంది పాలిస్తూ ఉంటారు, చాలా ప్రభుత్వాలు పరిపాలించాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా మనసుతో ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారులకు కూడా క్వాలిటీతో కూడినటువంటి వస్తువులు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలే. మొక్కుబడిగా చేసేటువంటి కార్యక్రమాల నుంచి చాలా పటిష్టంగా మనం పెట్టే ప్రతి పైసా చాలా నిబద్ధతతో, క్వాలిటీతో ఆ విద్యార్థులకి అందించాలి. వారి భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు అని ఆలోచన చేసి ఈరోజు మెరుగైన, మేలైన, క్వాలిటీతో కూడినటువంటి వస్తువులన్నింటినీ ఒక కిట్లో పెట్టి విద్యార్థులకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో ఈ విద్యార్థులు బాగా ప్రపంచంతో పోటీ పడి చదవాలి. కేవలం విద్యాబుద్ధుల్లో ఒకటే కాదు, వాళ్ళ ఆహార్యంలో కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో, కార్పొరేట్ స్కూల్ స్థాయిలో వాళ్ళ యూనిఫామ్ కూడా ఉండాలి అనే ఆలోచనతోనే కేవలం ఈ ఒక్క కార్యక్రమమే కాదు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన పాఠశాలకు పోటీ పడేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటేసారి
100 స్కూల్స్ శాంక్షన్ చేసి నిర్మిస్తా ఉంది. నిన్నగాక మొన్న చూసుంటారు, ఆరుట్ల అనేటువంటి గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక పబ్లిక్ స్కూల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు దాన్ని ఇనాగరేషన్ చేసి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు ఈ రకంగా చేయబోతున్నాం, ఈ రకంగా ఉంటాయని చెప్పిన మాటను చేసి చూపించినటువంటి సంఘటన కూడా చూసాం. అందులో ఉన్న కిచెన్ కానీ, అక్కడ ఉన్నటువంటి హైజీనిక్ కండిషన్స్ కానీ బహుశా ఏ కార్పొరేట్ స్కూల్స్లో కూడా అంత పెద్ద స్థాయిలో లేవు. అటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే దీనిపైన కూడా అవాకులు చెవాకులు పేలి ఆబాస్పాలవుతున్నటువంటి ఆ నాయకులు చూస్తూ ఉంటే నిజంగా నవ్వు వస్తా ఉంది. అయిపోయిన మీరు అభివృద్ధి చెందుతున్న తెలంగాణని, మంచి భవిష్యత్తుతో ప్రపంచంతో పోటీ పడే విద్యార్థులను చూసి దానికి సహాయపడుతున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి అభినందించాల్సింది పోయి మీలాగనే ప్రజల గురించి ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వం కూడా ఉండాలని కోరుకోవటం సరైంది కాదు అని నేను చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇందిరమ్మ ప్రభుత్వానికి అత్యంత ప్రియమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు ఆరంభమైంది, నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి 27 లక్షల విద్యార్థులకి, 27 లక్షల విద్యార్థుల తల్లిదండ్రులకి, అట్లాగే ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసే తెలంగాణ సమాజానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు